ఎవరైనా తెలియక పిలిచారు స్వామి షణ్ముఖ శర్మ గారిని, ఏ ప్రవచనాలకు పిలవకండి, ఎందుకంటే ఈ 12 జన్మలు కుక్క జన్మ తప్పదానికి. మరి నీ నోటిని ఫినాయిల్తో కడుక్కో ఇంటికి పోయిన తర్వాత. సరే, సామవేదం గారిని ప్రవచనాలకు పిలవకపోతే ఏంటి ఇప్పుడు ఆయన జరగదా? అమ్మ బాబు ఇప్పుడు నేను ఆమె ఎలా తినాలి, లాలెలా పోసుకోవాలని చెప్పి బాధపడతారా ఏంటి? ఆయన ఏమన్నా ఆయన ప్రవచనాల కోసం ఎదురు చూసేవాళ్ళు లక్షల మంది, డేట్స్ దొరక్క పడిగాపులు కాసేవాళ్ళు ఉన్నారు. సన్నాసి, నీ సాయిబు మతాన్ని నువ్వు పని కట్టుకుని ప్రచారం చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. సామవేదం గారి ప్రవచనం వినటం, ఆ అదృష్టం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో. వారి పట్ల అంత ఉన్నతమైనటువంటి గౌరవ భావాలు ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు ఆయన దుర్వినియోగం చేయాల. ఈ వ్యక్తి ఒకప్పుడు సాయిబాబా గురించి మళ్ళీ ప్రవచనాలు చెప్పాడు. మరి చదువుకొని చెప్పాడు, చదవకుండా చెప్పాడు, వినండి. మళ్ళీ మొదలుకొచ్చాడు. మొన్న వీడియోలో నేను చెప్పే కదా ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది. నేను చెప్పినటువంటి ఆ విశ్లేషణని గురువుగారు ఒక పర్సనల్గా మెసేజ్ చేశారు నాకు. అంటే నాకు కూడా ఒక 1% డౌట్ ఉంటుంది కదా, గురువుగారి యొక్క అంతరంగం కరెక్ట్గా చెప్పగలిగానా లేదా అని చెప్పి. బహుశా వారికి ఆ స్పష్టత ఇవ్వాలి అని అనిపించిందేమో. పర్సనల్గా నాకు ఒక మెసేజ్ చేశారు. వారి యొక్క అనుమతితో ఒక 2 నిమిషాలు ఆడియో మెసేజ్ మీకు వినిపిస్తా చూడండి. శ్రీ కరుణాకర్ సుగ్గన్ గారు, శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, ముగ్గురికి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మీరు స్వధర్మ రక్షణ కోసం ఉద్యమిస్తున్న తీరు, క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషి, ఇవి అభినందనీయాలు. అయితే ఇటీవల కరుణాకర్ సుగ్గన్ గారు, భారతవర్ష శివప్రసాద్ గారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసినదే, చాలామంది చూశారు. అయితే దాన్ని ఆధారం చేసుకుంటూ ఇదివరలో నేను బాబా గారి గురించి మాట్లాడానని, అదేవిధంగా ఋషిపీఠంలో వేసి అని వాళ్ళు పొరపాటుగా చెప్పిన దానికి కరుణాకర్ సుగ్గన్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. ఒకరు నిన్న సభకు వెళ్తూ ఉంటే ఆ వీడియో వినమని ఫోన్ చేసి పంపించారు నాకు లింకు. నేను ఆ ప్రయాణంలో విన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నేను ఏ హృదయంతో మాట్లాడాను అన్నదాన్ని చక్కగా చెప్పారు. నేను ఇదివరలో 1-2 పర్యాయాలు మాత్రమే అలా వెళ్ళి మాట్లాడడం తటస్థించింది. నా రెగ్యులర్ ప్రవచనాల్లో ఎప్పుడూ కూడా నేను వారి గురించి మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, కోట్ చేసింది లేదు. అయితే వ్యంగ్యంగా ధ్వనిగా మాత్రం ఒక మాట అనేవాడిని. అందరూ అవతార పురుషులు అయిపోరు, ప్రతి వారిని మనం దేవుడిగా భావించకూడదు, మన సనాతన దేవతలను విస్మరించకూడదని మాత్రం ధ్వనిప్రాయంగా చెప్పేవాడిని. గ్రహించేవాళ్ళు. అదే నా ప్రవచనం విన్నటువంటి అనేక మంది, అంటే నా ప్రవచనాలు వినడం అలవాటు ఉన్న ఎవ్వరూ కూడా ఆ కొత్త మతాన్ని ఎప్పుడూ కూడా వారు స్వీకరించలేదు. అది నాకు అనేక చోట్ల కనబడుతుంది. అయితే ఇదివరలో నాకు ఒక 2-3 పర్యాయాలు అక్కడికి వెళ్ళడం, ఒకటి చోట మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాటలను వాళ్ళ ఆధారం తీసుకొని దానిని నేను ప్రమాణంగా చూపించినట్టు భావించారు. కానీ దాని అసలు వివరణ ఏంటంటే, అక్కడికి సంబంధించిన 1-2 ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క మాటను కాదనలేక మొహమాటంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నా మనస్సును మాత్రం చంపుకోలేదు. మీరు అన్నట్టు వారందరూ ఇలా భావిస్తున్నప్పుడు వారి మాటల్లోంచే వారికి చెప్పాలి. ముఖ్యంగా నేను అక్కడ ఉన్న హిందువుల కోసం మాట్లాడడానికి వెళ్తున్నాను స్పృహ నాకుంది. కానీ అసలు హిందూ మతం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నేను మాట్లాడింది విష్ణు సహస్రంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం, వారు దేవుడు అనుకుంటున్న వారే చెప్పినటువంటి వాటిని చెప్పడం. ఎందుకంటే దీని ప్రకారం మీరు హిందూ మతం నుంచి దూరం కావద్దు, ఇది హిందూ మత స్వరూపం, మీరు భగవద్గీత చదవాలి, విష్ణు సహస్రం చదవాలి అని చెప్పడం నా ఉద్దేశం. రెండవది ఏమిటి అంటే, మత పరివర్తనలు కూడదు అనడానికి కూడాను వారు చెప్పిన మాటల్లోంచే నేను చెప్పాను. ఇంతకు మించి నేను వాళ్ళ దేవుళ్ళని పూజలని ఏం చేయలేదు. ఇంత స్పష్టంగా చెప్పారు కదా. మొత్తం 30 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రవచనాల్లో 1-2 సార్లు తటస్థించింది, ఎదురుపడింది. ఆ సందర్భం ఆయన కావాలని కోరుకోలేదు, వెళ్ళలేదు అక్కడికి. వారు గౌరవించే వ్యక్తులు 1-2 ఆయన ఇబ్బంది పెట్టారు, మొహమాట పెట్టారు. అది కూడా మన దేవతల్ని విస్మరించి సాయిబాబాని పూజించండి అని వారు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఒకవేళ గౌరవించదగిన వ్యక్తి అయితే గౌరవిద్దాం, కానీ మన ఆరాధనా పద్ధతులు, మన అసలైన హిందుత్వాన్ని మనం వదిలిపెట్టకూడదు అనేది కరాఖండిగా చెప్పానని చెప్పారు. ఇంకా సాయిబాబా ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏదైనా 1-2 వాటిని పట్టుకుని హిందువుల్ని మళ్ళీ ధర్మం వైపుకి తిప్పడానికి ఏమైనా పనికొస్తాయా, అలాంటివి కూడా ఏమైనా ఉపయోగపడితే అవే చెప్పారు. విష్ణు సహస్రనామం గురించి, భగవద్గీత గురించి. అంతే తప్ప ఆయన మనస్ఫూర్తిగా ఎప్పుడూ సాయిబాబా గురించి చెప్పలేదు, సాయిబాబాని ఆయన ఎప్పుడూ ఆరాధించలేదు.
దీనికి ఇంత వివరం చెప్పిన తర్వాత కూడా మీరు గతంలో అలా చెప్పారు కదా, ఇప్పుడు ఎటు చెప్తారేంటి అంటే సన్నాసులారా. సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. దానికి మీకు ఒక ప్రమాణం చూపిస్తా. రాబోయే కాలంలో మీ అందరికీ కళ్ళు తెరిపిస్తాం. రాబోయే కాలంలో చూపిస్తాడంట. అందరూ రెడీగా ఉండాలి. ఇక కింద నుంచి పై దాకా చూపిస్తాడు. ఆవిడ చెప్పింది ఇక కింద నుంచి మీద దాకా చూపిస్తానని. వీళ్ళందరూ చూపిస్తూ ఉంటారు ఇక అందరికీ. ఇక అందరూ టికెట్లు కూడా రెడీగా ఉండాలి. ఇక ఏమాత్రం కదిలినా కన్నారిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ. చూపించి చంపేస్తాను ఇక్కడ. పరమాత్మ స్వరూపం అంట. ఇప్పుడు ఇంతకుముందు అవధూత కదా, బూతులు ఎందుకు ఇచ్చాడని అవధూత అయిపోతాడు. అక్కడ కాసేపు సిద్ధపురుషుడు అయిపోతాడు, కాసేపు పూర్ణ పరబ్రహ్మ అయిపోతాడు. మొత్తం కమలాసన దశాస్త్రాలు అన్నీ చేసేస్తాడు ఆయన. ఈ సభ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా, వీళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఇటు ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం, పోలీస్ శాఖ వాళ్ళకి మేము ప్రార్థిస్తున్నాం. ఓరి నాయన, వీడు ఆవేశం చేస్తుంటే పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు వీడు. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రాధాన్యపడి చెప్తున్నాం, దయచేసి వీళ్ళు సమాజంలో ఉండడానికి వీళ్ళైనటువంటి మనుషులు సుమోటోగా తీసుకుని ఈ నలుగురిని తీసుకెళ్లి జైలు పెట్టాల్సినటువంటి వాళ్ళు తప్ప సమాజంలో ఉండేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఎవరండి వీళ్ళందరూ అసలు? నేను కూడా హిందువులందరికీ చెప్తున్నా, ఈ సాయిబు మతం అనేది సనాతన ధర్మంలో ఉండడానికి వీల్లేదు. దీన్ని మూటగట్టి కట్టగట్టి ఎక్కడన్నా మింగండి. మీకు ఎవరిస్తారు అధికారం? సాయిబాబా గురించి పైసకి పనికిరాని వాళ్ళు, గురువెత్త లేనటువంటి వాళ్ళు, గురువు యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు, ప్రేమతో ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితంలో విషాన్ని కక్కుతున్న రాక్షసులాగా. ఇక సాయి భక్తులు ఒక ఊరుకోదండి. వీళ్ళకి ఒకటే మార్గం, మన చేతుల్లో ఆయుధం ఏంటంటే ఆ దరిద్రం చుట్టం మానేసేయండి, పాపానికి మీద మూట పెట్టుకోకండి. భయపడ్డాడు బిడ్డ. చూడొద్దు వాళ్ళ వీడియోలు, చూస్తే మారిపోతారు అనుకుంటున్నాడు. నీకు దమ్ముంటే, నీ దగ్గర సత్తా అంటే వాళ్ళ వీడియోలు చూడండి, వాళ్ళ వీడియోలకు మేము పెట్టే కౌంటర్లు చూడండి, సత్యమేంటో తెలుసుకోండి అనాలి కదా వీడు. చూడొద్దురా బాబు వాళ్ళ వీడియోలు, చూడకండి రా, మీకు దండరా, వినండి రా బాబు అంటున్నాడు వీడు. సబ్జెక్ట్ లేదు కదా, చూపిస్తా అన్నావు కదరా, మరి ఉపనిషత్తుల ఆధారంగా పరమాత్మను రుజువు చేస్తా అన్నావు కదా, నీకు ఎవడిచ్చాడు అధికారం? మా అధికారం గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు ఎవడిచ్చాడు అధికారం ఉపనిషత్తుల్ని వక్రీకరించడానికి, వేద సాహిత్యాన్ని అవమానించడానికి, వేదవేద్యుడైన పరమాత్మని ఒక సాయిబుని సంబోధించడానికి నీకు ఎవడరా ఇచ్చింది అధికారం? భోషుడికే బొకడాగా పరమాత్మ అనే పదం కానీ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే పదం కానీ, ఇలా హిందుత్వంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పరమాత్మను ఉద్దేశించి సంబోధించే ప్రయోగాలు, పదప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి ఒక సాయిబు కంటగట్టడానికి ఎవడో నీకు ఇచ్చింది అధికారం? ఇప్పుడు గురువులు లేరండి, ఎవరు లేరు, వీళ్ళంతా బరువులు, ఇది జరుగులు, గుర్తుపెట్టుకోండి. చూసారా, అసలు క్యారెక్టర్ వచ్చేసింది వీడికి. ఇప్పుడు గురువులు ఎవరూ లేరంట. అంటే ఇప్పుడు ఉన్న 4 జగద్గురు పీఠాల్లో కూడా గురువులు లేరా? ఇప్పుడు వీళ్ళ సాయిబు ఒక్కడే గురువా? అంటే వీళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. భవిష్యత్తులో పూజ్య గురువులందరూ కూడా ఈ సాయిబు మతాన్ని వ్యతిరేకిస్తారు, దీన్ని ప్రక్షాళన చేస్తారు అనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. అసలు ఎవరు గురువులు లేరు, మీరు ఎవరిని నమ్మకండి, మనకి మన సాయిబ్బే. రేపొద్దున సిచ్యువేషన్ వస్తే వీళ్ళు హిందుత్వం నుండి సాయి భక్తి పేరుతో కొంతమందిని విడదీయడానికి కూడా వెనకాడరు. భవిష్యత్తులో వీళ్ళ కుట్ర అదే. సరే, ఇప్పుడు మనం గొడవ పెట్టుకుంటే విడదీస్తారు కదా, ఎందుకు సైలెంట్గా ఉండిపోదాం అనుకుంటే ఇంకా దాన్ని పెంచుకుని భవిష్యత్తులోనే విడదీస్తారు. ఇప్పుడు ఎంతో ఒక 5%, 10% కుళ్ళిపోయింది అనుకోండి, ఆ కుళ్ళిపోయిన భాగం వరకు తీసేస్తే పర్వాలేదు. మొత్తం ఆ క్యాన్సర్ లాగా పాకి శరీరం అంతా వ్యాప్తి చెందిన తర్వాత అప్పుడు తీసేసిన ఉపయోగం లేదు, మొత్తం పోతాడు కదా మనిషి. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదమే ఈ సాయిబు మతం అనేది. మనకి అనాదిగా ఉన్నటువంటి మన శాస్త్రాలు, ధర్మం, దేవతలు, మనకు ఉపాసన మార్గాలు, గురువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి సుంతి చేసుకున్న సాయిబు మనకెందుకు? వీడెందుకు మన మీద నెత్తి మీద రుద్దాలి ఈ సాయిబుని తీసుకొచ్చి? కాబట్టి ఎప్పటికైనా సరే ఈ సాయిబు మతాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాల్సిందే. అయితే వీళ్ళకి కూడా తెలుసు, ఇప్పటికిప్పుడు మనం హిందుత్వం నుండి వేరైపోతే తండోపతండాలుగా వీళ్ళ వెనకాల గొర్రెలాగా వచ్చే హిందువులు లేరు అనే విషయం వీళ్ళకి తెలుసు. ఎందుకు అంటే వాళ్ళ పూజా గదిలో సాయిబును కూడా పెట్టుకుంటే తప్పేం లేదులే, ఆయన కూడా ఒక అవతార పురుషుడు, మహాత్ముడు, గురువు అనే భావంతో పెట్టుకునే వాళ్ళే తప్ప ఎక్కువ మంది సాయిబుని మాత్రమే పెట్టుకుంటే సరిపోద్ది, సాయిబు ఒక్కడుంటే ఇంకెవరు అవసరం లేదు అనే భావంలోకి ఇంకా లక్షల మంది, కోట్ల మంది పోలా. వీళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రయత్నంలో ఉన్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ విశ్వరూపం అప్పుడు చూపిస్తారు అసలు ఒరిజినల్ క్యారెక్టర్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్లు నంగనాశిలాగా ఎలా మాట్లాడతారు? భారత్ ప్రజాస్వామ్య దేశం అండి, భారత్ ఇది అందరి దేశం అండి, ఇక్కడ అందరికీ హక్కులు ఉంటాయండి అని మాట్లాడతారా? కానీ వాళ్ళ పాపులేషన్ పెరిగిన చోట ఏం చేస్తారు? ఇక్కడ వినాయకుడి ఊరేగింపు జరగకూడదు, మా ఎదురుగా శివుడు ఉండకూడదు, ఇక్కడ రామాలయం ఉండకూడదు, వాళ్ళ పాపులేషన్ పెరిగిన చోట్ల. కాబట్టి అప్పుడు దాకా మనం సవడదద్దమ్మల్లాగా సైలెంట్గా కూర్చుని అర్ర అని చెప్పి చేతులు గారిన తర్వాత తగలబుట్టిన కంటే ఈరోజే నిర్మోహమాటంగా కొండ బదలు కొట్టినట్లుగా మాట్లాడవలసినటువంటి ఆవశ్యకతని ముఖ్యంగా ప్రవచనకర్తలు,
వాళ్ళది బాధ్యత. ఇప్పుడు మీకు శాస్త్ర ప్రకారం చెప్పిన గురువు అంటే ఎవరు తెలుసా అండి? 4 లక్షణాలు ఉండాలి. అదే ముందుకోపనిషత్తులో కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి జాగ్రత్తగా. మీరు అటు ఇటు వాళ్ళ దరిద్రుల పాదాలు పట్టుకొని మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. గురువుకి ముందు ఉండవలసినటువంటిది సమత్వ భావన. రాసుకోండి. ఈ రాసుకోండి. ఇప్పుడు గురువుకు ఉండవలసిన 4 లక్షణాలు చెప్తున్నాడు కదా, ఒకసారి విందాం. విన్న తర్వాత చెప్తా. సమత్వ భావన అంటే నీవు వేరు నేను వేరు, నువ్వు నాకు ఇష్టడివి అయిష్టడివి అది ఉండకూడదు, మొదటిది. రెండవది స్థితప్రజ్ఞత. భగవద్గీత దీనికి ప్రమాణం అండి. స్థితప్రజ్ఞత అంటే ఏంటో తెలుసా? సుఖ దుఃఖముల యందు సమస్థితి ఉండాలి. మూడవది ప్రేమతత్వం ఉండాలి. 4 ఈ ప్రపంచమునందు అవిరక్తి ఉండకూడదు, వైరాగ్యం ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రమే మన గురువు తీసుకోవాలి. ఈ 4 లక్షణాలు సాయిబాబా పుష్కలంగా కనిపిస్తాయి. ఏం చెప్పాడండి? 1 సమత్వ భావన, 2 స్థితప్రజ్ఞత్వం, 3 ప్రేమతత్వం, 4 ఈ ప్రపంచమునందు అనురక్తి లేకపోవటం, వైరాగ్యం అని చెప్పాడు కదా. సమభావన అనేది బురిడీ బాబాకి లేదు. ముస్లిమ్స్ అయితే అలా, హిందువులు అయితే ఇలా ఉంది కదా. కాబట్టి ఆయనకి ద్వేషం ఉంది హిందువుల మీద. శ్రీరామనవమి జరుపుకున్న హిందువుల్ని బూతులు తిట్టాడు. కాబట్టి ఆయనకి సమత్వ భావన లేదు, పక్షపాతం ఉంది. హిందువులకు ఒక రకంగా చెప్పాడు, ముస్లిమ్స్కి ఇంకో రకంగా చెప్పాడు. నెంబర్ 1. రెండోది ప్రేమతత్వం అస్సలు లేనే లేదు. అందరినీ పచ్చిబూతులు తిట్టాడు, కొట్టాడు, పేక బిసికాడు. ఉత్తి పుణ్యానికి ఏమీ లేదు. ఆయన ఏదో గురువు అంట కదా, ఏమైనా సమాధానం చెప్తాడేమో, ఏమైనా సందేహాలు అడిగితే ఏమైనా ఆన్సర్ దొరికిద్దేమో అని వెళ్తే వాళ్ళని బూతులు తిట్టాడు. కాబట్టి ఆయనకి అసలు ప్రేమతత్వం అనేది లేదు. మూడోది స్థితప్రజ్ఞత్వం. రకరకాల స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. స్థితప్రజ్ఞులకి ఎక్కడున్నాడు బాబా సాయిబు గారు? స్థితప్రజ్ఞత్వం అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలా ఉండటం. ఈ స్థితప్రజ్ఞత్వం అనేది సాయిబులో ఉన్న రుజువు చేయండి. ఎన్ని రకాల స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయో ఆయనలో, ఎలాంటి కుప్పిగంతులు వేసాడు, ఎవరెవరి మీద చిందులు దొక్కాడు, ఇవన్నీ లెక్కలు చేద్దాం. అది స్థితప్రజ్ఞత్వం ఎలా అయ్యిద్ది? 4వది ఈ ప్రపంచం నందు అనురక్తి లేకపోవడం. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. ఆయన మసాజులు చేయించుకునేవాడు. ఒకరోజు ఒక స్త్రీ ఆయనకు మసాజ్ చేస్తుంది. వెనక నుండి పట్టుకుని ముందు ఉన్న పొట్ట భాగాన్ని లోపలికి వస్తుందంట మసాజ్ చేస్తా. బాగా పిసికేస్తుంది. పిసికేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏంది రా బాబు ఎంత గట్టిగా పిసికేస్తున్నా, ఊపిరాడదామా ఏంటమ్మా చంపేస్తావేంది అని చెప్పి ఆవిడ్ని కంట్రోల్ చేయడానికి అంత గట్టిగా పిసక్కు పాపం ముసలాడు అన్నట్లుగా అడిగారంట. వెంటనే లేచాడు అసలు. బాబా ఎవడరా మీరు, నాకు ఎట్లా చెప్పుకోవాలి నాకు తెలీదా, మీరు మా మధ్య వేలు పెడతారా అని చెప్పి ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఆ సట్కా అని ఒకటి ఉంటుంది కదా, ఇనప సువ్వ ఒకటి, అది తీసుకుని ఒక స్తంభానికి ఒక పక్క ఇచ్చాడంట, ఇంకొక పక్క ఈ పొట్ట కానిచ్చుకున్నాడంట. నొక్కేసుకుంటున్నాడంట. వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు లోపలికి దిగిపోద్దా ఏమైపోద్దా అని చెప్పి అట్లా గుడ్లు అప్పకించి చూస్తున్నారంట. నొక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి నొప్పొస్తుందని ఆవేశం వచ్చి వెనకొచ్చి కూర్చున్నాడు. అమ్మయ్య అనుకున్నారంటాడు. అంటే వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. మీరు నా పొట్ట గురించి బాధపడుతూ నాకు జరిగే మసాజ్ నాపితే నేను ఆ పొట్ట కోసేసుకుంటా, ఎందుకు వచ్చింది సరే పిసికించుకోమని చెప్పి వదిలేశారు. కాబట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ, ఆయనకి మసాజ్ కావాలి, అనురక్తి ఉంది శరీరం మీద, పోయేటప్పుడు బాధపడ్డాడు. ఆయనకి వైరాగ్యం ఎక్కడుంది అసలు? కాబట్టి ఈ 4 లక్షణాలు ఏవి కూడా సాయిబు గారు లేవు. ఆయన అసలు గురువు కాదు కదా, బరువు అని చెప్పాడు. బరువు అనే పదం వాడాడు. కానీ నిజమైన బరువు ఎవరు, నిజమైన గుదిబండి ఎవరు సనాతన ధర్మానికి? సాయిబు మతం సనాతన ధర్మానికి ఒక బరువులాగా గుదిబండలాగా తయారైంది. అసలైన ధర్మానికి దూరం అయిపోతున్నారు. కలిపురుషుడు అని చెప్తున్నారే, ఈ కలిపురుషులు వాళ్ళు వీళ్ళే కలిపురుషులు. ఎందుకు తెలుసా? గురువుకి దూరం చేసేవాడు కలిపురుషుడు. ఎందుకంటే వాళ్ళకి జనాలు కావాలి. ఇప్పుడు ఈ వీడియోలో వీడే చెప్పాడు కదా, శంకరాచార్యుల వారు హిందుత్వానికి ఎనలేని కృషి చేశారని చెప్పి. నువ్వు గురువుగా శంకరాచార్యుల వారిని పెట్టు, వ్యాస భగవాను పెట్టు, వారి గురించి ప్రచారం చేయి. శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకో, లేదా రామానుజాచార్యులను పెట్టుకో, మధ్వాచార్యులను పెట్టుకో. మనకి త్రిమతాచార్యులు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు. వీళ్ళెవరో కాకుండా ఒక సాయిబును పట్టుకొచ్చి, సనాతన ధర్మానికి సంబంధం ఒక సాయిబును పట్టుకొచ్చి ఈయన గురువు లేకపోతే ఒప్పుకోకపోతే వీళ్ళు కలిపురుషుడు. నిజమైన కలిపురుషుడు నువ్వే. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, కలిపురుషుడు స్ట్రాటజీ ఏంటంటే డైరెక్ట్గా వేరే మతాల్లోకి తీసుకుపోతే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి హిందుత్వంలోనే ఉన్నామనే భ్రమని కల్పిస్తూ అసలైనటువంటి ధర్మానికి దూరం చేసే కుట్ర కలిపురుషుడు స్ట్రాటజీ ఇది. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఈ బురిడీ బాబా కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఇంకో కల్తీ బాబా ఎవడో వస్తాడు. వీటన్నిటినీ హిందుత్వం ఎదుర్కోవాలి అంటే అసలైనటువంటి హిందుత్వాన్ని, అసలైనటువంటి హిందుత్వవాదుల్ని మనం తయారు చేసుకోవాలి. దానికి పునాది బలంగా ఉండాలి. మొహమాటానికి పోతే ఏదో జరిగిందని మొహమాట పడితే జరగదో, పనులు అవ్వవో. నిర్మోహమాటంగా అందరూ మాట్లాడే విషయం మీద. ఇప్పుడు సామవేదం గారి మీద వీళ్ళు దాడి చేస్తున్నారంటే సనాతన ధర్మం మీదే దాడిది.
మొత్తం ప్రవచనకర్తలందరి మీద, గురువులందరి మీద జరిగిన దాడి ఇది. వారినే నానా మాటలు అనే స్థాయికి వీళ్ళు దిగజారంటే రేపు ఎవరినైనా అంటారు. జగద్గురువులు అనడానికి కూడా వీళ్ళు వెనకాడరు. కాబట్టి ఈ విషపురుగుల్ని హిందుత్వం నుండి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఈ సాయిబు మతాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ప్రవచనకర్తలందరికీ కూడా మళ్ళీ నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సామవేదం గారిని టార్గెట్ చేశారంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ధర్మవేత్తలందరూ కూడా స్పందించండి. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి అని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.